చూడు ఉడుకుతుంది చేప. ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి. స్టాండ్ అయితే నేను ఇక్కడ సెట్ చేసిన ఇప్పుడు, ఎందుకంటే కదులుతుంది అక్కడ. ఇది చేప పులుసు అనమాట. చూడవచ్చు, అది జలుబు చేసినా కూడా మనకు పరిచయం అంటాం కదా, తుమ్ములు వస్తానే కూడా ఇలా చేపలు తెచ్చుకొని పులుసు బాగా ఏగిన తర్వాత సపరేట్ చేసుకొని తాగాలి. ఎలా తాగాలంటే ఇలా తాగాలి. చూడండి, ఇంకా బాగుంది. దీనికి నీళ్ళు అవ్వాల్సి ఉంది. నీళ్ళు అవ్వాలి. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు, చేపల వేంపుడు, చేపల తలకాయ, గుడ్ల పులుసు, అంతే, ఇంకేం లేదు. మార్నింగ్ గుడ్డు దోశలు. మార్నింగ్ అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. గుడ్డు టిఫిన్ అది అయిపోయింది. నెక్స్ట్ గుడ్ల పులుసు చేసినాం. అది కాకుండా ఇవి వెరైటీగా ఈరోజు అయితే సూపర్గా సెట్ అయినాయి. బాగా కాగింది, సూపర్. బాగా ఉడికి ఏమైందంటే చేప 2 తునకలు అయిందనమాట. బాగా ఉడికింది చూడండి. చేప చాలా బాగా ఉడికిలే, చాలా బాగా ఉడికింది. బై 1 తీసుకున్నాం. పెద్ద ముక్క కదా ఇది, అందుకు బరువు ఎక్కువైపోయింది. తీ వాగిలి తీయండి. అయినాయిలే జస్ట్. ఏమన్నావు నువ్వు? భలే అన్నావు టయానికి. ఎందుకట్లా? ఇదే అందుకే నాకు ఇట్లా చేయాలంటే ఎప్పుడన్నా భయము. ఏం లేదు కాదు. సరే, అయ్యి వేరే విధంగా చేద్దామా? ఇది ఒక రకంగా చేసినాము, దీనిలో చేద్దామా? సరే సరే అయితే చేద్దామా? చూడు, నీ ఇష్టం, చేయమంటే చేస్తాను నీకోసం. ఇట్లా చేసినాము కొన్ని, ఇట్లా ఆపేద్దాం, కొన్ని అట్లా చేద్దాం. సరేనా?
ఈ 3 వచ్చేసి 4 వచ్చేసి మా పాప చెప్పినట్టుగా దోశ పెన్ మీద పెట్టి చేయమంటుంది. ఆ పాపకు తగ్గట్టుగా చేద్దాం. ఆ పాపకు అలా ఇష్టమంట. ఈ 4 ఆ పాప కోసం చేస్తాం. ఇందా దాదాపు ఏమైందంటే కారం గొంతుకు ఇదేంటి నీళ్ళు అయినా తాగు బాగుంది. తాగు సరే టేస్ట్ బాగుంది. తాగు రసం టేస్ట్ ఎప్పటికైనా అన్నిటికీ బాగొస్తుంది. ఇది లాస్ట్ ముక్క నాకు దగ్గరగా వేసింది. ఇప్పుడు పాపకు నచ్చినట్టుగా చేయాలన్నమాట. చేద్దాం. యా పాపకు లేదా ఈ పాపకు ఎటవా పాప ఇక్కడ నీళ్ళు బయట చూపిస్తా చూడండి. ఇదా ఈ పాపకు ఈ పాపకు నచ్చినట్టుగా చేయాలంట. మరి చేద్దాం. నచ్చినట్టు చేయాలంట. పాపని లోపలికి రా. ఈ అమ్మాయికి దోశ పెన్ తీసుకున్నామా? నీకు నచ్చినట్టు కావాలండి కదా. ఇదే కదా కడుక్కో. దీన్ని పడుకో నీటి క్లీన్ చేసుకో. నీకు నచ్చినట్టు కావాలంటే క్లీన్ చేసుకోవాలి. మరి నాకు నచ్చినట్టుగా ఇట్లా చేసిన నీకు నచ్చినట్టుగా చేయాలి. బాగా పులుగున్నాడు లోపల. పులుకోలే ఈరోజులో మా ఇంట్లో వంట చేపల పులుసు. ఈరోజు మా ఇంట్లో వంట చేపల పులుసు. చేపల వేంపుడు చూడండి. చేపల వేంపుడు ఈ చేపలు మా అమ్మాయికి నచ్చినట్టుగా చేయాలంట. ఎలా చూడాలి. పాత గుడ్డ ఎట్ట పోయింది. ఓకే ఇది ఉడుకుతుంది. ఉడకని అడిగేసామా నీట్గా. ఓకే 1 సెకండ్. చేపలు ఎట్టుందా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది దించేద్దాం. ఓకేనా. 1 సెకండ్. ఓకే సైడ్ పెట్టేసాం. ఇది తగలదు, బాగా కాలుతుంది. రంజోలికి అస్సలు పోవద్దు. నీకు నచ్చినట్టుగా మంట స్పీడ్గానే ఉంది. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీకు నచ్చినట్టు చేయాలి కదా. అంటే ఫస్ట్ నూనె ఇదేసామా మూడేసామా? కాలితే తెలుస్తుంది కానీ కాలనీ కాలం.
మా పాపకు నచ్చినట్టుగా చేస్తున్నా ఈరోజు చూడండి. పేస్ట్ వేస్ట్ చేయకుండా చేప మీద వేసి బాగా మసాలా ఉంటుంది కదా, ఆలోచన రైట్. ఇదేమి కోరిక మీకు ఇట్లా చేసుకోవాలని? ఇంతకుముందు ఇట్లనే చేసుకుంటానని. నూనె ఇంకో అంత వేద్దామా? ఓకే, నా వరకు అయితే నేను చేసినాను, అయిపోయింది. ఇది కొద్దిగా రిస్క్ ఉంది అనమాట. ఏదో పెనుమంతా తీసి అట్టకపోతుంది, నా వల్ల కాదు కాబట్టి ఆమెనే పిలిచిన, ఆమెనే చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చూస్తున్నాండి. వీడియో చాలా బాగా వచ్చింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కంటిన్యూ వీడియో చూడండి. సరే, అది నా వల్ల కాక అంటే అతకపోతుంది అనమాట పెనుగు. ఇట్లా ఎప్పుడు నేను చేయను అనమాట. నేను అంతా నూనెలో వేయించుకొని చేస్తా, కానీ తిప్పు ఏం కాదు. ఇది మా చిన్న పాపకి ఇష్టం అంట. ఇట్లా పెన్ను పెట్టుకొని నూనె వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందని చెప్పి అంటుంది. సరే, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో అని చెప్పేసి ఆమెనే పక్కన పెట్టినాము. ఇక్కడే ఉంది, రెడీగా పక్కనే ఉంది. ఇలా చేయని చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మకు. కొత్తగా కనిపెట్టారనమాట ఈ టేస్ట్. ఈ విధంగా కనిపెట్టింది మా చిన్న పాప అనమాట. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో అయితే చూడండి. ఒక అమ్మాయి దాంగుంటుంది చూడండి, అసలు వీడియోలో పడకూడదు, దాంగుంటుంది చూడండి. ఒకసారి చూడండి ఒకసారి చూడండి, మీరన్నా చెప్పండి. చూడండి, వీళ్ళు చూడండి. ఇక్కడ మనకు అమ్మవారు కనబడుతున్నారు కదా, గంగమ్మ గుడి అంటారు ఇక్కడ. రేపు వచ్చేసి అంటే నెక్స్ట్ వీక్ సండే ఇక్కడ యాటలు కోసుకుంటారు అనమాట. జాతర జరుగుతుంది, అమ్మవారి జాతర ఇక్కడ బాగా జరుగుతుంది. మా చిన్నప్పటి నుండి జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇదంతా మొత్తం నిండిపోతుంది. ఆ రోజు వీడియో అయితే నేను తీసి పెడతాను. మా పక్క లొకేషన్ చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇది మా సైడ్ లొకేషను. ఓకేనా, రెడీ అయిపోయినాయి. ఇక్కడ మా వంటకాలు చూడొచ్చు. ఇది తల మామూలు కండ చేపదే. ఇక్కడ వచ్చి గుడ్లు పులుసు. ఇక్కడ చేప ఏంపుడు, అంతా చేపతోనే, అంతా చేపే అనమాట. మొత్తం చూడండి, రెడీ అయిపోయింది అనమాట. ఓకే, అయితే ఈరోజు అయితే కన్నా మా పాపకు నచ్చింది కూడా ఒక ఐటెం చేసామన్నమాట. చూడండి, ఆమె నచ్చి చేయించుకునేది. ఇది చాలా బాగుంది అనుకుంటాను. మీ కామెంట్లో మీ ఒపీనియన్ అనేది తెలపండి, ఎలా ఉంది, నేను ఎలా చేశాను ఈరోజు వంట. అయితే బాగా కష్టపడాను. కష్టపడడానికి లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియోతో ఇప్పటికైతే క్లోజ్ అనమాట. వంటలు అయితే రెడీ అయిపోయినాయి, చూపించాను అనుకుంటాను మీకు. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.